Hi guys, welcome to Nandana's Nice. So ee video vachesi a day in my life vlog anamata. So basically you're gonna see what I eat, what I do in a whole day. So let's get into the video. Vachesi morning 8:30 ayindi. Nenu naaku iroju chinna work undi university ki ellali. So bread heat chesestunna. And also just avocado paste chesesi indulo seasonings add chesanu. So bread is ready. So I'm waiting these two. Time లేదన్నమాట స్నానం చేయడానికి. సో డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. Wallet, water bottle, umbrella, keys and lip balm, book and pen, most important thing ID card. That's it. So వర్షం పడుతుంది ఫుల్గా. మేబీ రాంగ్ టైంలో స్టార్ట్ అయినట్టున్నాను. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయి ఉండాల్సింది. ఫుల్ వర్షం వచ్చేస్తుంది. బట్ ఫైన్, కార్లోనే కాబట్టి వెళ్ళేది ఓకే. ప్రజెంట్ వచ్చేసి నేను మా యూనివర్సిటీలో ఉన్నాను. ఆఫ్టర్ 2 months ఐ గెస్ నేను యూనికి వెళ్ళింది. ఐ వెంట్ టు ద యూని టు గెట్ సమ్ ప్రింట్ అవుట్స్ బికాస్ ఐ కెన్ గెట్ దెమ్ ఫర్ ఫ్రీ దేర్. సో వచ్చేసాను. ఓ మై గాడ్, ఫుల్ వర్షం వస్తుంది బయట. ఎప్పుడు సమ్మర్ వస్తుందా అనిపిస్తుంది, అంత చల్లగా ఉంది బయట. అండ్ ఆల్సో రెయిన్, ఫుల్ తడిచిపోయాను. సో ఇప్పుడు క్విక్గా షవర్ చేసేసి పడుకుందాం అనుకుంటున్నాను. ఫర్ సమ్ టైమ్ మేబీ లైక్ 2-3 hours నాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇట్స్ టైమ్ ఫర్ స్కిన్ కేర్. ఫస్ట్ వచ్చేసి స్నేల్ మ్యూసిన్ పవర్ ఎసెన్స్. ఇది జస్ట్ ఒక 2-3 drops. సో ఇది వచ్చేసి జేజు యూజా సెరా బ్యాలెన్సింగ్ క్రీమ్. యాక్చువల్లీ నాకు ఇది కొలాబరేషన్లో వచ్చింది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ నౌ. ఎందుకు నచ్చినా తెలియదు కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చాలా కూలింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. అండ్ లిప్ మాస్క్ యూస్ చేస్తున్నాను. లిప్ బామ్ లాగా లిప్ మాస్క్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి. ఇది కూడా చాలా బాగుంటుంది. లుక్ ఎట్ దట్. పడుకొని లేచాను అండ్ దెన్ వాకింగ్కి వెళ్ళొచ్చేసాను ఒక 20-30 minutes అట్లాగా. అండ్ నౌ ఐఎమ్ ఎడిటింగ్ మై సిస్టర్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్. యా, సో నా ఓన్ సిస్టర్కి పెళ్ళి అనమాట, మా అక్కకి పెళ్ళి. సో నేను తనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ నేను రెడీ చేసి ఇస్తున్నాను. బికాస్ పెళ్ళి అంటే సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా. సో దే వర్ బిజీ విత్ షాపింగ్ అండ్ ఆల్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. సో కార్డ్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఐ షో యూ ఇఫ్ మై అక్క డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. అదర్వైజ్ ఐల్ జస్ట్ షో యూ జస్ట్ రానంగా చూపించేస్తాను. So now I'll go back to the work. సడన్గా బిర్యానీ తినాలనిపించింది. సో బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసేసుకుంటున్నాను. సో డెలివరీ బాయ్ కాల్ చేశాడు వచ్చానని చెప్పేసి. ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ మై ఆర్డర్. థ్యాంక్ యూ. 42. Thank you. సో ఫస్ట్ టేస్ట్ చేసి చూస్తా కొంచెం.
చాలా బాగుంది. సో నా బ్లాక్ హెయిర్ ఇంకొంచెం సేపట్లో కలర్ చేసుకోబోతున్నాను పర్పుల్ కలర్లోకి. సో నాకు చాలా డేస్ నుంచి నాకు హెయిర్ కలర్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట హెయిర్ కట్ చేసుకోవడం అంటే. బట్ మా మమ్మీ అయితే ఎప్పుడు ఒప్పుకోలేదు. సో యాక్చువల్లీ నేను ఈ మంత్ హెయిర్ కట్ చేయించుకోవడానికి మా మమ్మీని ఒప్పించాను. అది కూడా ఇక్కడి వరకు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఈ కొంచెం పార్ట్ నేను హెయిర్ కలర్ వేసుకుంటాను అండ్ ఒక 1-2 months తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. సో నాకు హెయిర్ కట్ ఉంటుంది, హెయిర్ కలర్ కనిపించదు, వెళ్ళిపోతుందని చెప్పాను. సో మా మమ్మీ కొంచెం కన్విన్స్ అయింది. సో ఈ రోజే వేసుకుంటున్నాను అనమాట కలర్. నేను వచ్చేసి పర్పుల్ కలర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న కలర్ అయితే నాకు రాదు బికాస్ నాది బ్లాక్ హెయిర్ కాబట్టి. మేబీ బ్రౌన్ ఆర్ వైట్ హెయిర్కి అయితే ఇట్లా వస్తుంది. 2 types ఆఫ్ కలర్స్ తీసుకున్నాను, సేమ్ కలరే ఇది వచ్చి. సో ఈ లార్జ్ బాక్స్ వచ్చేసి మనం హెయిర్ని బ్లీచ్ చేసి అట్లా చాలా స్టెప్స్ ఉంటాయి కదా అదనమాట. బట్ ఈ చిన్న బాక్స్ వచ్చేసి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. డ్రాప్స్ ఉంటాయి కదా అవి నా హెయిర్కి ఎక్కడ కావాలంటే అక్కడ వేసేయచ్చు. బట్ ఇది వచ్చేసి పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ చిన్నది. ఒక 12 washes వరకు ఉంటుందని చెప్పి దీని మీద ఉంది. ఇది వేసుకొని ఇప్పుడు నచ్చితే నేను దెన్ ఇది పర్మనెంట్గా వేసుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ నాకు ఓకే అంటే కలర్ బాగుంది, ఫేస్కి నా ఫేస్ కలర్కి అండ్ నా కలర్కి సెట్ అవుతుంది అనిపిస్తే దెన్ పర్మనెంట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇందులో మనకి మాన్యువల్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రోడక్ట్. మనం ఇలా చేస్తే డైరెక్ట్గా డ్రాప్స్ వేసేసుకోవడమే దీంతో. అండ్ ఆల్సో గ్లౌస్ కూడా ఇచ్చారు, ఈ డిస్పోజబుల్ గ్లౌస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ దీని ఇన్స్ట్రక్షన్స్ చదివేసి ఇంకా స్టార్ట్ చేసేస్తాను. ఓకే దీన్ని కండిషనర్లో మిక్స్ చేసి మన హెయిర్కి అప్లై చేసేసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ అప్లై చేసేసుకొని 5 minutes ఉంచుకోవాలి. 5 minutes తర్వాత మనం వాష్ చేసేసేయడమే వార్మ్ వాటర్తో. ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో భయం కూడా వేస్తుంది బికాజ్ ఏమవుతుందో హెయిర్ డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి. అండ్ కొంచెం భయం కూడా లేదు బికాజ్ నేను హెయిర్ ఎక్కడైతే కలర్ వేస్తానో ఆ హెయిర్ వరకు కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. డజంట్ ఎఫెక్ట్ మై హెయిర్ అని అనిపిస్తుంది. విల్ సీ. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో హెయిర్ అయితే ఇట్లా 2 partitions చేశాను, ఈక్వల్ సెక్షన్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ వరకు హెయిర్ కలర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసాను. ఇక్కడ చాలా ఎగ్జాక్ట్గా హెయిర్ కలర్ అయితే నేను స్టార్ట్ చేశాను వేసుకోవడం. అండ్ మనీ కూడా నాకు హెల్ప్ చేశాడు. గెస్ వాట్, ఆఫ్టర్ హెయిర్ వాష్ కొంచెం కూడా నా హెయిర్ కలర్ అవ్వలేదు. సో సిన్స్ ఐ వాస్ ఫీలింగ్ సాడ్ ఐ డిడ్ంట్ vlog much and in the next clip you will see the vlog from the very next day. Can you even imagine that it took me a complete day to get over that trauma from my hair color disaster? To change my mood, Mani took me to a restaurant to eat sambar idli. బటూరా విత్ పనీర్ బటర్ మసాలా. టేస్ట్ బాగుంది బట్ కాస్ట్లీ చాలా కొంచెం వచ్చింది పనీర్ కర్రీ అయితే. అండ్ పూరి ఆల్సో ఈ బటూరా వచ్చేసి 300 rupees. రెస్టారెంట్ వచ్చేటప్పుడు సోంపు తెచ్చుకున్నాం. ఫోన్ కనిపించింది గైస్, ఫ్రీ కాల్స్ అని చెప్పుంది. సో ఒకసారి ట్రై చేస్తాను ఫ్రీయో కాదో. అసలు వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు. వర్క్ అవుతుంది అనుకుంటా. వస్తుంది కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి ఒకసారి మాట్లాడు.